ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాలతో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడిదారులకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ స్కీమ్ పన్ను ప్రయోజనాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుంది. పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసిన సబ్స్క్రైబర్ మరణించిన తర్వాత బెనిఫిట్స్ నామినీకి లేదా చట్టపరమైన వారసులకు అందుతాయి. పీపీఎఫ్ అకౌంట్ ను ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దేశంలోని పౌరులు ఎవరైనా పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో లేదా ఏదైనా బ్యాంక్ లో ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం లేదు. నామినీని ఎంచుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో కూడా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. పిల్లల విషయంలో గార్డియన్ పేరును పీపీఎఫ్ అకౌంట్ లో చేరుస్తారు. కానీ అది బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా అకౌంట్ హోల్డర్ మరణించిన సందర్భంలో నామినీ ఆదాయాన్ని అందుకుంటారు. నామినీని ఎంచుకోకపోయుంటే వారసత్వ చట్టాల ప్రకారం మరణించిన వారి చట్టపరమైన వారసులు పీపీఎఫ్ అమౌంట్ బ్యాలెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్ల మరణం తర్వాత పీపీఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ కోసం ముందుగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్ డెత్ సర్టిఫికేట్ అవసరం. అప్లికేషన్ ఫామ్ G కావాలి. నామినీలు, చట్టపరమైన వారసుల ఐడెంటిటీ ప్రూఫ్లు కూడా అవసరం. చివరిగా చట్టపరమైన వారసులు క్లెయిమ్ చేస్తే మరణించిన వారితో వారికున్న రిలేషన్ ని రుజువు చేయడానికి వారసత్వ ధృవీకరణ పత్రం, వీలునామా, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మొదలైనవి అవసరమవుతాయి. నామినీ లేదా చట్టపరమైన వారసులు తప్పనిసరిగా ఫామ్ G నింపాలి. మరణించిన వ్యక్తి పేరు, పీపీఎఫ్ అకౌంట్ నంబర్, హక్కుదారు వివరాలను అందించాలి. ఫామ్ లో డిక్లరేషన్, నష్టపరిహారం, బాండ్ ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఎక్కువ హక్కుదారులున్నప్పుడు పెద్ద మొత్తాలకు అవసరం. ఫామ్ G ఇతర డాక్యుమెంట్లను పీపీఎఫ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు సబ్మిట్ చేయాలి. వెరిఫై అయిన తర్వాత బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేస్తుంది. పీపీఎఫ్ అకౌంట్ ను క్లోజ్ చేస్తుంది. మరణించిన తేదీ వరకు వడ్డీతో కూడబెట్టిన మొత్తాన్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఆ అమౌంట్ ను వారసుల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అకౌంట్ ని క్లోజ్ చేసిన నెలకు ముందు నెల వరకు వడ్డీని లెక్కిస్తారు. పీపీఎఫ్ అమౌంట్ కి నామినీ లేదా వారసులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకరికంటే ఎక్కువ మంది నామినీలుంటే పీపీఎఫ్ బ్యాలెన్స్ నామినేషన్ లో పేర్కొన్న శాతం ప్రకారం పంపిణీ అవుతుంది.